హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పిఆర్సి. మనమైతే ఇప్పుడు ఆర్సీ బోర్డ్ తాలూకా రడ్డర్ అనేది తయారు చేస్తున్నాం. రడ్డర్ తయారు చేసుకోవడానికి పీవీసీ పైప్ అనేది కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు గ్యాస్ పైన హీట్ చేసుకొని టైల్స్ మధ్యన పెట్టి ఫ్లాట్గా చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత మనమైతే రెండు పీసెస్లు అనేది కట్ చేసేసుకోవాలి, చిన్న చిన్న పీసులు. వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు పీసులు అనేది మనం కట్ చేసుకోవాలి. అలాగే ఓ పీస్కి అనేది ఎడ్జెస్లో చిన్న చిన్న ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. సెంటర్లో కొంచెం అలా పీస్ ఉండే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్లాట్గా ఉండేది ఇంకో పీస్ అనేది తీసుకోవాలి. అలాగే చిన్న చిన్న పీసులు అనేవి రెండు తీసేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకొని మనం రెడీగా ఉంచేసుకోవాలి. అదేవిధంగా యూ షేప్లో వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు పీసులు అనేవి కట్ చేసుకోవాలి. ఇంకా 2mm ట్యూబ్, ఎస్ఎస్ ట్యూబ్ అండ్ ఎస్ఎస్ రాడ్, 2mm రాడ్. ఇయో వీడియోలో చూపిస్తున్న విధంగా అలా రెండు పీసులు అయితే మనం తీసుకోవాలి. తర్వాత మనమైతే ఆ ట్యూబ్ని అయితే మనమైతే చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం కదా, పీవీసీ పైప్ తాలూకు పీసులని. ఆ పీసులకి అనేది మనం గమ్తో అంటించేసుకోవాలి. ఇలా అతికించుకునేటప్పుడు అయితే మనం 90 degrees యాంగిల్లో మనం అతికించేసుకోవాలి. ఎందుకంటే బోట్ తాలూకు రడ్డర్ కాబట్టి 90 degreesలో ఉంటేనే కరెక్ట్గా ఉంటేనే బోట్ అనేది స్టెబిలిటీగా వెళ్తుంది. లేదంటే వన్ సైడ్ అలా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం అవి అతికించుకునేటప్పుడు మొత్తాన్ని 90 degreesలో మనం ఉండేలా చూసుకోవాలి. సో ఆ ట్యూబ్ని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా 90 degreesలో అలా రాడ్ అవుట్ పెట్టి ఆ ట్యూబ్ని అయితే మనం ఫస్ట్ అతికించేసుకోవాలన్నమాట. ఇగో ఈ విధంగా అతికించుకోవాలి. మనం ముందుగా రెండు చిన్న పీసులు తీసుకున్నాం కదా, ఆ ట్యూబ్కి రెండు వైపులా చిన్న పీసులు అనేవి అతికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు పీసులు అనేవి ట్యూబ్కి రెండు వైపులు పెట్టి అతికించుకోవాలి. మనం గమ్మేసి గట్టిగా రెండు వైపులో అదిం పట్టుకోవాలి. అదిం పట్టుకున్నట్టయితే స్ట్రాంగ్గా అతుక్కుంటాయి అవి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ ట్యూబ్కి రెండు వైపు అలా పీసులు పెట్టి కాస్త గట్టిగా అదిం పట్టుకోవడానికి కటింగ్ ప్లేయర్తో అయితే అదిం పెట్టేసుకున్నాను నేనైతే. వీడియోలో చూపిస్తున్న విధంగా అదిం గట్టిగా పట్టుకోవాలి, అప్పుడే అవి గట్టిగా అతుక్కుంటాయి. సో మనం గమ్ అనేది ఫుల్గా వేసేసుకోవాలి అక్కడ. ఇగో ఆ పీస్ అనేది ఈ విధంగా తయారైందనమాట. ఆ ట్యూబ్లో ఇప్పుడు రాడ్ పెట్టి ఫ్రీగా మూవ్ చేసుకోవాలి. ఎందుకంటే గమ్ ఏమైనా ట్యూబ్లోకి వెళ్ళినట్టయితే ఆ రాడ్ అనేది టైట్ అవుతుంది కాబట్టి చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు యూ షేప్లో కట్ చేసిన పీసులు రెండు ఉన్నాయి కదా, వాటికి ఎడ్జెస్లో హోల్స్ అనేవి చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. అదేవిధంగా రెండింటికి హోల్స్ అనేవి చేసుకోవాలి. ఎందుకంటే ఆ హోల్స్లోనే రాడ్ అనేది సిట్టింగ్ అవుద్ది. నెక్స్ట్ ఈ చిన్న పీసులు అయితే మనం మళ్ళీ బెండ్ చేసుకోవాలి ఎల్ షేప్లో వచ్చే విధంగా. అది కూడా 90 degrees ఉండేలా చూసుకోవాలి. సేమ్ ఫస్ట్ ఎలా చేసాం అలానే గ్యాస్ పైన హీట్ చేసి వీటిని కూడా బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మనం అయితే చూసేసుకోవాలి, ఎందుకంటే 90 degrees అయితే ఉండాలి. ఇగో ఈ విధంగా ఎల్ షేప్లో 90 degrees వచ్చేలా మనం బెండ్ చేసుకోవాలన్నమాట. ఇగో నేనైతే బెండ్ చేసుకున్నాను, కరెక్ట్గానే వచ్చింది, 90 degrees వచ్చింది. మీరు చేసేటప్పుడు కూడా అలానే యాజ్ డీజ్గా చెక్ చేసుకోవాలి. సేమ్ ఈ పీస్ కూడా అంతే ఎల్ షేప్లో బెండ్ చేసుకోవాలి. ఓకే, ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఆ యూ షేప్లో ఉన్న పీసులను అయితే మనం ఇటువైపు ఉన్న ఈ పీస్కి అతికించేసుకోవాలి.
ఓకే, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం అనేది ఈ పైన వెనక వైపు ఉన్న దాన్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా, ఆల్మోస్ట్ టోటల్లీ కంప్లీట్ అయిపోయింది. దీనికైతే మనం ఇప్పుడు గమ్మింగ్ అనేది చేసుకోవాలి, ఫుల్గా గమ్ చేసుకోవాలి. నేనైతే ఫ్లెక్సీ గమ్ అనేది వాడాను. పీవీసీ గమ్ కూడా ఉంటుంది, దాన్నైనా వాడచ్చు, దాన్నైనా యూస్ చేయొచ్చు. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలాంటి వీడియోస్ అయితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.